వాట్ ఐ టోల్డ్, నేను ఏ స్క్రిప్ట్ చెప్పాను, ఏ నరేషన్లో ఏది చెప్పాను అదే తీశాను. అది హీ లైక్ ఇట్. నేను ప్రభుదేవాతో పనిచేశాను. ప్రభుదేవ స్టైల్ అందరికీ తెలుసు, గౌతమ్ గారి స్టైల్ కూడా అందరికీ తెలుసు. ఇది గౌతమ్ ప్రొడక్షన్. బట్ ఈ సినిమాలో ఇద్దరిది స్టైల్ ఉండదు. క్లారిటీగానే ఉన్నారు, ఇది నా సినిమా, నా స్టోరీ. అంత మూర్ఖంగా ఎవరు ఉంటారండి? వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది సినిమా బాగా వచ్చింది. ఇప్పుడు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకి ఇంకో పేరు ఉంది, గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారికి ఇంకో పేరు ఉంది. ఇప్పుడు ఆ పేరు పెట్టచ్చు అంటారు. ఒక సినిమా కావాల్సింది 3 things. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, ఐఎమ్ ప్రేమ్ సాయ్, కొరియర్ బాయ్ కళ్యాణ్, రైటర్ అండ్ డైరెక్టర్. సార్ ఫస్ట్ మీ గురించి చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీ? నేను ఫస్ట్ ప్రభుదేవ గారితో అసోసియేట్గా పనిచేశాను ఒక 3 సినిమాస్. ఫస్ట్ సినిమా శంకర్ దాదా జిందాబాద్, చిరంజీవి గారి సినిమా. ఆ సినిమాకి నేను అసోసియేట్గా పనిచేశాను. దట్ వాస్ మై ఫస్ట్ ఫిలిం. దాని తర్వాత అరవన్లో హిందీలో ప్రభుదేవ గారితో ఒక 2-3 సినిమాస్ చేశాను. దాని తర్వాత స్టార్టెడ్ టు రైట్ కొరియర్ బాయ్ కళ్యాణ్. అంటే ఈ డైరెక్షన్ ఫీల్డ్లో రాకముందు మీరు యాక్టింగ్లో ఉన్నారు కదా, అంటే ఆ యాక్టింగ్ నుంచి ఇలా డైరెక్షన్కి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఎందువల్ల ఇలా టర్న్ తీసుకున్నారు? నేను టెలివిజన్లో ఐ యూస్ టు యాక్ట్ అండి, ఆల్మోస్ట్ డికేడ్ బ్యాక్, అరవన్లో అండ్ తెలుగులో కూడా. అప్పుడు టెలివిజన్లో ఉన్నప్పుడు నాకేదో ఒక చిన్న ఐ ఫెల్ట్ ఒక వ్యాక్యూమ్, ఒక వాట్ నెక్స్ట్. టెలివిజన్ మీడియం అనేది దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నాకు కావాల్సిన క్రియేటివ్ స్పేస్ కానీ ఆ బిగ్గర్ విజన్, బిగ్గర్ డ్రీమ్ అనేది ప్రాబబ్లీ టెలివిజన్లో రియలైజ్ చేయడం కష్టం అనేది నేను ఊహించుకున్నాను. సో అప్పుడు ఆల్మోస్ట్ పీక్లో ఉన్నాను అనమాట టెలివిజన్లో. అప్పుడు ఐ డిసైడెడ్ దట్ ఐ వుడ్ క్విట్ అండ్ సినిమాకి రావాలని, టు రియలైజ్ ద బిగ్గర్ డ్రీమ్, గో టు అ బిగ్గర్ ప్లాట్ఫామ్, బిగ్గర్ రీచ్. సో అందుకోసం మానేశాను. అప్పుడు ఐ యూస్ టు యాక్ట్ చేసేటప్పుడే నాకు కొంచెం ఈ అబ్జర్వేషన్స్, లైవ్గా పీపుల్ చూడటం, ఇదంతా చాలా ఇంట్రెస్ట్. కొన్ని స్టోరీస్ రాసుకున్నాను. అలాంటి ఒక స్టోరీ మళ్ళీ ఇక్కడ ఒక ఛానల్లో షార్ట్ ఫిల్మ్గా డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. ఆ షార్ట్ ఫిల్మ్ని ప్రభుదేవ చూశారు. సో అప్పుడు అలా మొదలైంది అది. కొరియర్ బాయ్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక మామూలు వ్యక్తి, ఒక మామూలు కొరియర్ బాయ్, ఎలాంటి సమస్య రాకూడదు అని అనుకుంటూనే ఒక మామూలు వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు, హ్యూమర్, లవ్, సెవరల్ ఎమోషన్స్. కొంచెం మాస్గా చెప్పాలంటే పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ 9.3 million, 100 courier officers, 10,000 courier boys, 10 lakh deliveries a day. But Courier Boy Kalyan is about 1 courier and 1 courier boy. What happens అనేది is Courier Boy Kalyan. అంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడ రాలేదు, ఇంతకుముందు ఎప్పుడు అలా ఇండియన్ స్క్రీన్ మీద రాలేదని కొత్తగా చెప్తున్నారు చాలా వరకు. అంటే సినిమా చాలా డిలే అయింది కదా, ఈ టైంలో వేరే సినిమాలు ఏమైనా వచ్చినట్టు అనిపించింది మీకు? లేదు, కొరియర్ బాయ్ అందరికి తెలుసు కూడా, హీరో కొరియర్ బాయ్గా రాలేదు. సో ఈ క్యారెక్టరైజేషన్ కొత్త ఒకటి. ఖాదీ బండార్ హీరోయిన్ బ్యాక్ డ్రాప్ అనేది ఖాదీ బండార్, అది కూడా రాలేదు. ఈ విషయాలు తప్ప సినిమాలో ఇంకో ఒక మ్యాటర్ ఉంది. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం. అదే ప్రీవియస్ మీరు ప్రెస్లో వినుంటారు, ఛానల్స్లో వినుంటారు, విచ్ గౌతమ్ అండ్ నితిన్ టోల్డ్ ఇస్ ఈ సినిమాలో ఉన్న పాయింట్ ఏదైతే ఉందో అది ఇంతవరకు సినిమా ఫీల్డ్లో, వరల్డ్ సినిమాలో కూడా టచ్ చేయలేదు. సో దట్ విల్ బి ద యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం. కొత్త పాయింట్ అది. సో బట్ డిలే అయింది. డిలే అయ్యేటప్పుడు కొన్ని సినిమాస్లో ఏదైనా దానికి రెలవెంట్గా ఏదైనా క్లోజెస్ట్ ఏదైనా వస్తే ఆ భయం ఉంటుంది. సో వెళ్ళి చూస్తాను, అది లేనప్పటికీ కొంచెం హాయిగా ఉంటుంది. కొత్త పాయింట్ అంటున్నారు, ఇప్పుడు వచ్చి అక్కడ రాలేదంటున్నారు. అంటే రీసెంట్గా అది ముంబైలో జరిగిందని తెలిసింది. మీరు ఏదైతే చెప్తున్నారో అది ముంబైలో కూడా జరిగింది ఆ పాయింట్.
మీరే పాయింట్ చెప్తున్నారో నాకు తెలియట్లేదు. సో ఐ కెనాట్ కమెంట్. అంటే రీసెంట్ ఇన్సిడెంట్ అంటే రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా తీసిన సినిమా అనుకోవచ్చా? అది పాయింట్ ఏదో మీకు చూస్తే మీకే తెలుస్తుంది. అది ఎక్కడ జరుగుతుందో అది నాకు తెలీదు. బట్ అది కొత్త పాయింట్. ఇంత వెయిట్ చేశారు, ఇంకో 1 day వెయిట్ చేయండి. అంటే ఈ కొత్త పాయింట్ మీకు ఎలా వచ్చింది థాట్? అంటే ఇండియన్ స్క్రీన్ అలా ఎప్పుడు రాలేదంటున్నారు కదా, మీకు ఎలా వచ్చింది థాట్? సో కొత్తగా చేయాలని ఇది ఫస్ట్ నుంచి ఉంది. చాలా రీసెర్చ్ చేశాను ఆ పాయింట్ మీద. ఏదైనా మనకు కొత్తగా ఇచ్చేటప్పుడే మనకు కూడా సినిమాకి వాల్యూ అడిషన్ అవుతుంది అనేది నేను కమర్షియల్గానే ఫిక్స్ అయిపోయాను. సో చాలా రీసెర్చ్ చేశాను, దగ్గర ఒక 3-4 months దాని మీదే ఉన్నాను నేను టు గెట్ ద థింగ్స్. సో అది ఇంకా ఒక ఫిలిం లోపల ఎలా పెట్టాలనేది స్క్రీన్ ప్లేలో అడాప్ట్ చేసి దాన్ని ఒక కామన్ మ్యాన్కి ఎలా అర్థం అయ్యేట్టు చెప్పాలనేది కూడా ఆలోచించి ఆ ప్యాకేజింగ్ జరిగింది. అంటే మీరు మొత్తం ఒక కామన్ మ్యాన్ ఒక సమస్యలు ఇరుక్కొని తర్వాత ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చినప్పుడు హీరో అవుతాడు. మీ కాన్సెప్ట్ కూడా ఇటువంటి ఈ తరహా సినిమాలు కూడా వచ్చినాయి. ఇందులో కొత్తదనం ఏముంటుంది? ఇప్పుడు కామన్ మ్యాన్ హీరో సంబడి దట్ ఈస్ నోబడి బికమింగ్ సంబడి అనేది వచ్చిందండి. ఈ సినిమాలో అది కొత్తది కాదు. కొత్తది ఏంటంటే ఒక కొరియర్ బాయ్ క్యారెక్టరైజేషన్లో ఉన్న ఒక వ్యక్తి, ఒక ఖాదీ బండార్లో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి, వీళ్ళ మధ్య లవ్ అనేది ఈ 2 backdrops చాలా ఫ్రెష్. అది కొత్తదిగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది కొత్తగా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక కామన్ మ్యాన్ బికమింగ్ హీరో. సో దానికి మించి సినిమాలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ తమిళ్లో స్టార్ట్ చేసే సినిమా తర్వాత తెలుగు కూడా వచ్చింది. తెలుగులో ముందు నితిన్ కన్నా ముందు ఎంతమందికి చెప్పారు? వాళ్ళ హీరోలు ఎవరు? అరవంలో చెప్పేటప్పుడు గౌతమ్ గారు చెప్పారు, ఇలా బైలింగ్వల్ చేద్దాం, తెలుగులో చేద్దామని. సో అప్పుడు వీ హ్యాడ్ షార్ట్ లిస్టెడ్. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఈ ప్లాన్తో రాయలేదు. సో అరవంలో 1 or 2 హీరోస్కి సూట్ అయ్యేటట్టు రాసిన స్క్రిప్ట్ ఇది. తెలుగులో చేద్దాం అన్నప్పుడు ఒక ఫస్ట్ షార్ట్ లిస్ట్ ఉండింది. ఆబ్వియస్లీ 1 or 2 అప్రోచ్ చేసాం. అప్రోచ్ చేసేటప్పుడు నితిన్ వీ ఫెల్ట్ సూటెడ్ ద రోల్ యాప్ట్లీ. బికాస్ అప్పుడు నితిన్ ఇష్క్ తర్వాత ఇమేజ్ చేంజ్ ఓవర్ కావాలి, ఊరికే లవర్ బాయ్గా చేయడం నాకు బోర్ కొట్టింది అని అతను చెప్పడం కూడా జరిగింది. ఈ స్క్రిప్ట్లో ఉన్న ఒక కొత్త క్యారెక్టరైజేషన్స్, ఈ కొత్త పాయింట్స్ అంతా అతనికి ఇంప్రెస్ అయింది. సో హీరో సైడ్ నుంచి కూడా అది వచ్చింది. సో కొన్ని హీరోస్ అప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు అని దే వుడ్ హావ్ ఫెల్ట్ కొంచెం లార్జర్ దెన్ లైఫ్ చేయాలనేది. అలా హీరో కూడా కావాల్సి వచ్చింది. నాకు కూడా ఇది ఫిట్టింగ్ కరెక్ట్ అయింది. అందుకోసం నితిన్తో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ సింక్. అంటే ఇద్దరు హీరోలు కానీ ఎంతమంది వీళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది ఆ ప్రాజెక్ట్? లేదు, అసలు ఎవరు రిజెక్ట్ చేయలేదండి. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అందరూ చేయాలని చెప్పారు. బట్ కొన్ని అదర్ ఇష్యూస్ విచ్ ఇస్ నాట్ రిలేటివ్ టు క్రియేటివ్ స్పేస్ ఉండింది. సో అందుకోసం ఈ స్క్రిప్ట్ ఎవరు రిజెక్ట్ చేయలేదు. హీరో నితినే చెప్పడం జరిగింది, నాకు ఈ స్క్రిప్ట్ రావడం కన్నా ముందు ఒక 2-3 వరకు వెళ్ళింది. అది నేను డినై చేయట్లేదు. అదే ఎప్పుడు ఒక స్క్రిప్ట్ ఇలాంటి పరిస్థితుల్లో రాసేటప్పుడు యూజువల్గా డైరెక్ట్గా ఒక లాంగ్వేజ్కి రాసేటప్పుడు కూడా 1 or 2 ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి. లేదు ఇతను చేస్తే బాగుంటుందని అతని కోసం రాసే స్క్రిప్ట్ ఉంటాయి. లేకపోతే ఫస్ట్ స్క్రిప్ట్ అనుకొని ఈ స్క్రిప్ట్కి ఇతనైతే బాగుండొచ్చు అనేది ఉంటాయి. సో ఈ పరిస్థితి ఫస్ట్ అరవంలో రాశాను కాబట్టి ఇక్కడ షార్ట్ లిస్ట్లో మాత్రం 2-3 పీపుల్ ఉన్నారు. బట్ ఎవరు రిజెక్షన్ అనేది చేయలేదు. వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వేరేలాగా ఉంటుంది. సో ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ దట్ వే. వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరేలాగా ఉండింది. ఈ స్క్రిప్ట్లో ఆ అవకాశాలు లేవు. స్క్రిప్ట్ ఎవరు రిజెక్ట్ చేయలేదు. తమిళ్లో జై చేశాడు, తెలుగులో నితిన్ చేశాడు. ఇద్దరిలో ఎవరు బాగా చేశారనిపించారు? ఇద్దరు బాగా చేశారు. ఇది ఎలా ఉందంటే నేను స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్షన్ ఈ సినిమాకి స్టోరీ బాగుందా డైరెక్షన్ బాగుందా అని అడిగితే నేను మొత్తం చెప్పాలి. సో అలాగే అలాగే చెప్పిన ఒక రైటర్గా మీరు ఒక కథ రాసుకున్నారు, అలాగే తెరకెక్కించారు.
కథ రాసుకున్నట్టు తెరకెక్కించగలిగారా? మీరు కథ చూసుకుంటే రైటర్గా డైరెక్షన్గా సాటిస్ఫై అయ్యారా, లేకపోతే రైటర్గా రాసినందుకు రైటర్గా సాటిస్ఫై? అది ఆల్రెడీ గౌతమ్ గారు చెప్పారు, ప్రేమ్ ఏదైతే చెప్పాడో అదే తీశాడు అనేది బోత్ హీరో అండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పడం జరిగింది. సో అది నేను చెప్పడం కంటే వాళ్ళు చెప్పారు, రేపు పబ్లిక్ చెప్పాలి. గౌతమ్ గారితో ఎక్స్పీరియన్స్, అలా ఆయన్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఆయన్ని ఎలా కన్విన్స్ చేశారు? ఫస్ట్ నేను హీరోకి చెప్పాను, జైకి చెప్పాను ఈ స్క్రిప్ట్. అప్పుడు ఫస్ట్ సినిమా అనేది ఆ గుర్తింపు ప్రొడక్షన్ వైజ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ప్రొడక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు, ఒక నలుగురు కలిసి ఒక పెట్టుబడి పెడితే వీ కెన్ డూ అ సినిమా ఈ రోజుల్లో. బట్ అది సినిమా ఆడియన్స్ రీచ్ అవ్వాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వైటల్. ఈరోజు మార్కెటింగ్ అనేది ఇట్స్ సచ్ అ వైటల్ థింగ్. సో అది రియలైజ్ అయ్యి ఈ స్క్రిప్ట్, ఈ సినిమా ప్రాజెక్ట్కి ఒక బ్యాకింగ్ ఉండాలి, ఒక బ్రాండ్ నేమ్ ఉండాలని మాట్లాడాము నేను చెయ్యి. అప్పుడు వయా ఇంకో ఫ్రెండు గౌతమ్ గారి మీటింగ్ అపాయింట్మెంట్ దొరికింది. అప్పుడు స్క్రిప్ట్ విన్నాడు. అతను కూడా ఆల్రెడీ ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు నరేషన్ ఇచ్చానన్నమాట. నరేషన్ వినగానే గౌతమ్ గారు ఈ లైక్ డెట్ అండ్ ఫస్ట్ అరం అనుకున్నాం, దాని తర్వాత గౌతమ్ సజెషన్ దట్ వీ విల్ డూ ఇన్ బైలింగ్వల్ అని. అంటే గౌతమ్ గారి సజెషన్స్ కానీ ఏమైనా ఇవ్వడం జరిగిందా, మార్పులు చేర్పులు ఆయన అనుకూలంగా? యూజువల్గా ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యేటప్పుడు ఆ ఇంప్లికేషన్ ఉంటుందని నేను కొంచెం అనుకున్నాను. ఇప్పుడు ఒకసారి స్క్రిప్ట్ విన్నారు, దాని తర్వాత ఎక్కడ అతని వ్యూస్ కానీ అతని ఇంటర్ఫియరెన్స్ కానీ చేయలేదు. ఫస్ట్ కాపీ ఎడిటింగ్ అయిన తర్వాత బిఫోర్ ఫస్ట్ కాపీ కొన్ని వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఇలా ఉంటే ఈ ఎడిట్, ఇలా ఉంటే ఈ షార్ట్ ఇలా వస్తే, ఈ వాల్యూ అడిషన్స్ చెప్పారు అంతే తప్ప ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ ఇది వద్దు అలా వద్దు అని చెప్పలేదు. వాట్ ఐ టోల్డ్, నేను ఏ స్క్రిప్ట్ చెప్పాను, ఏ నరేషన్లో ఏది చెప్పాను అదే తీశాను. అది హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. ఎక్కడ అసలు ఇంటర్ఫియర్ కాలేదు. అదే నేను ప్రభుదేవాతో పనిచేశాను. ప్రభుదేవ స్టైల్ అందరికీ తెలుసు, గౌతమ్ గారి స్టైల్ కూడా అందరికీ తెలుసు, ఇది గౌతమ్ ప్రొడక్షన్. బట్ ఈ సినిమాలో ఇద్దరిది స్టైల్ ఉండదు. సో ఇట్ విల్ బీ వేరే ఒక జానర్, వాళ్ళ స్టైల్ వీళ్ళ స్టైల్ అన్నీ ఉండదు. ఇట్స్ అ డిఫరెంట్ జానర్లో ఉంటుంది. ఈ కొరియర్ బాయ్ కళ్యాణ్ ఈ సినిమా ఒక నితిన్ సినిమా లేకపోతే ఒక గౌతమ్ మేనన్ ఎక్కువ ప్రమోషన్ చేయడం వల్ల, అంటే గౌతమ్ మేనన్ సినిమా అన్నట్టు ప్రమోషన్ అవుతుంది. ఇప్పుడు గౌతమ్ మేనన్ గారి సినిమా అనుకొని చెప్పి వచ్చే ఆడియన్స్కి ఆయన స్టైల్లో లేకపోతే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు, ఒక ప్రమోషన్ అనేది ప్రొడ్యూసర్ చేయాలి ఫస్ట్. ప్రొడ్యూసర్ గౌతమ్ మేనన్ లాంటి అతను ఒక నోన్ ఫేస్ కాబట్టి న్యాచురలీ అతను ప్రమోషన్ చేస్తే సినిమాకి ఈజీ రీచ్ అవుతుంది. సో అందరికీ తెలుసు ఇది ఓన్లీ ప్రొడక్షన్ అని. అంత మూర్ఖంగా ఎవరు ఉండరు. సో అతని ప్రొడక్షన్, అతను చెప్పడం కూడా నా ప్రొడక్షన్ అని చెప్తున్నారు, నితిన్ కూడా అదే చెప్తున్నారు. సో దాంట్లో ఎలాంటి అందరూ క్లారిటీగానే ఉన్నారు, ఇది నా సినిమా, నా స్టోరీ. సో అది మీరు ఏదో చెప్తున్నారు, దట్ అంత మూర్ఖంగా ఎవరు ఉంటారండి. సో దే ఓన్ దే ఇట్స్ గౌతమ్ మేనన్ ప్రొడక్షన్ ఈజ్ కమింగ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ నోన్ ఫేస్ లేదు అంటే హీరో అండ్ డైరెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు. ప్రొడ్యూసర్ కొంచెం నోన్ ఫేస్ కాబట్టి అతను కూడా చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ ప్రమోషన్స్ చేసేటప్పుడు నాకు ఫైనల్ మిక్సింగ్ వర్క్, సినిమా సంబంధించిన లాస్ట్ మినిట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ప్రమోషన్స్కి వచ్చుంటే సినిమా 17th కూడా రాదు, మళ్ళీ డిలే అవుతుంది. మీ ఫస్ట్ సినిమా డెబ్యూ మూవీ చాలా లేట్ అయింది, ఆ క్షణంలో మీకు ఎలా అనిపించింది? సార్, నేను యాక్టింగ్ మానేసి ఒక కంఫర్ట్ జోన్ నుంచి ఇక్కడ వచ్చాను. సో ఇదంతా నేను ప్రిపేర్ అయ్యే వచ్చానన్నమాట. సినిమాస్ ఫీల్డ్లో ఇదంతా ఈ డిలేస్ అవన్నీ ఇట్స్ కామన్. సో ఐ బికమ్ ఓన్లీ స్ట్రాంగర్. సో ఈ డిలేస్ తప్పకుండా ఇట్ విల్ ఎఫెక్ట్, బట్ ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఇన్ సమ్ అదర్ వే. బట్ సినిమాలో కానీ సినిమాలో ఉన్న స్పిరిట్లో కానీ ఒక్కరోజు కూడా ఐ డెంట్ ఫీల్ దట్. ఇవన్నీ కామనే. సో ఇప్పుడు వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది సినిమా బాగా వచ్చింది, ఆడియో హిట్ అయింది, రేపు రిలీజ్కి సిద్ధంగా ఉన్నప్పుడు డెలివరీ స్మూత్గా హ్యాపీగా ఉండాలి. సో అది జరిగితే చాలు. టైటిల్ విషయానికి వస్తే కొరియర్ బాయ్ కళ్యాణ్ అన్నారు, అంటే ముందు కార్తీక్ అని కానీ కళ్యాణ్ రెండు
అనుకున్నారని చెప్పారు. అంటే కార్తీక్ అనే పేరు గుండెజారి కళ్యాణ్ టైంలో అతను క్యారెక్టర్ పేరు కార్తీక్, సినిమా కూడా హిట్ అయింది. అంటే సెంటిమెంట్గా కార్తీక్ అని పెట్టచ్చు కదా, కళ్యాణ్ అని పెట్టడానికి ఈయన ఎలా చూజ్ చేసుకున్నారు? ఇప్పుడు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకి ఇంకో పేరు ఉంది, గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారికి ఇంకో పేరు ఉంది. ఇప్పుడు ఆ పేరు పెట్టచ్చు అంటారు. ఈ సెంటిమెంట్స్ అది నాకు లేదు. స్టోరీ ఇస్ ది హీరో అండి. ఎప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు అన్నారు, ఒక సినిమా కావాల్సింది 3 థింగ్స్: స్టోరీ, స్టోరీ, స్టోరీ అని. నేను చెప్పలేదు, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ లాంటి అక్లైమ్డ్ డైరెక్టర్ చెప్పిన ఒక విషయం. సో ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ దట్. సినిమా మీరు రెగ్యులర్గా ఉండదు, కొత్తగా ఉంటుంది అంటున్నారు. అంటే ప్రజెంట్ ఇక్కడ ట్రెండ్ అంతా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ట్రెండ్ నడుస్తుంది. దానికి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎంటర్టైన్మెంట్ పెద్ద ఉన్నప్పుడు ఇందులో ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఎంత ఉంది? అదే నేను రాసిన ఈ కొరియర్ బాయ్ కవర్లో లవ్ అనే ఎలిమెంట్ ఉంది, హ్యూమర్ అనే ఎలిమెంట్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, యాక్షన్ ఉంది, కొత్త పాయింట్ ఉంది. సో ఇవన్నీ కలిపే కవర్లో వేశాను నేను. సో తప్పకుండా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ నితిన్ అంటున్నారు, ఇతను ప్రొడ్యూసర్ అంటున్నారు. బట్ ఈ కవర్లో టోటల్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం విత్ అ న్యూ పాయింట్. ఈ యూజువల్ క్లీషేస్ అవాయిడ్ చేశాను. 5 సాంగ్స్ ఫార్ములా, ఒక కామెడీ ట్రాక్, అలా కాకుండా న్యాచురల్గా వెళ్ళాను అంతే. హీరోయిన్ క్యారెక్టర్ గురించి, ఈ సినిమా హీరోయిన్ యామి గౌతమ్. షీ యాక్చువల్లీ 2 సినిమాకి హీరోయిన్, కామన్ హీరోయిన్ ఫర్ బోత్ ద లాంగ్వేజెస్ అన్నమాట. యామిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆ ఖాదీ బండార్ సేల్స్ గర్ల్ అన్న రోల్కి, ఆ బ్యాక్డ్రాప్కి కూడా హోమ్లీగా ఫిట్ అయింది. సాంగ్స్కి వచ్చేటప్పుడు ఆ గ్లామర్ కోషంట్ కూడా షీ క్యారీడ్ వెల్ అన్నమాట. సో షీ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ రైట్ బ్యాలెన్స్ నాకు దొరికింది. సో అండ్ అన్నోన్ లాంగ్వేజ్ కాబట్టి, షీ ఈజ్ ఫ్రమ్ నార్త్. అది డైలాగ్స్ రాసుకోవటం, అది ఒకసారి చెప్పటం, రిహర్సల్స్ చేయటం, ఇదంతా చాలా కమిటెడ్గా చేసింది. ఇట్ వాస్ షీ ఈజ్ వెరీ డెడికేటెడ్ యాక్టర్స్. తెలుగుకి తమిళ్కి అయినా చేంజెస్ అయినా చేశారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీకి కొన్ని నేటివిటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఈవెన్ ఇన్ ఫిల్మ్ మేకింగ్లో కూడా, ప్రజెంటేషన్స్లో టేస్ట్ డిఫరెన్సెస్ ఉంటాయి ఆడియన్స్కి. మెయిన్ స్టోరీ ఏదైతే అది సేమ్, బట్ కొంచెం రీజనల్ డిఫరెన్సెస్ కోసం వీ హ్యాడ్ కొన్ని సీన్స్లో ప్రజెంటేషన్స్ వీ హ్యాడ్ చేంజ్డ్ అనమాట. ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? సో 2 hour ఫిలిం అండి. ఫ్యామిలీతో రావచ్చు, చిల్డ్రన్తో రావచ్చు, ఎలాంటి వల్గారిటీ లేకుండా ఒక ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్ విత్ వన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. నితిన్ ఒక హీరో ఇమేజ్ని షెడ్ చేసి ఒక నెక్స్ట్ డోర్ బాయ్గా చేసిన సినిమా ఇది. ఇట్ విల్ బి అష్యూర్డ్ ఒక 2 hour ఎంటర్టైన్మెంట్ ఫిలిం and a feel good film when you go back. Thank you.